శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఆ దుర్గమ్మ దయ వల్ల అందరూ సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మని వేడుకుంటూ, ఈరోజు దుర్గమ్మ మనకిచ్చే సందేశం ఏంటో తెలుసుకుందామండి. దుర్గమ్మ ఈ జనవరిలో 3 అతిపెద్ద శుభవార్తలు ఇవ్వబోతున్నారని తన బిడ్డల కోసం చెప్తూ ఉన్నారు. మరి ఎటువంటి శుభవార్తలు బిడ్డలకు ఇవ్వబోతున్నారో తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నీకలు లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ కనకదుర్గ జ్యోతిషాలయం అండి. మన గురువు పేరు వచ్చి లక్ష్మణ్ రాజు గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9398696950. చాలా నమ్మకమైన గురుగారు. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణలో చాలా ప్రత్యేకత కలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురుగారి ద్వారా చాలా మంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారి ద్వారా పరిష్కరించుకున్నాము. మీరు కూడా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. ఇక ఇప్పుడు దుర్గమ్మ తన బిడ్డలకి ఎటువంటి సందేశాన్ని ఇవ్వబోతున్నారో ఆ తల్లి మాటలు విని తెలుసుకుందామా? బిడ్డా, నేను నీ దుర్గమ్మని నీతో మాట్లాడడానికి వచ్చానమ్మా. చూడు బిడ్డా, నీ కన్నీళ్లు ఎప్పటికీ వృధా కానివ్వను. నువ్వు దిగులు చెందకు. విని బిడ్డా, ఇది నీ కోసం నేను తెచ్చినటువంటి వాక్యం. ఈ వాక్యాన్ని నువ్వు తప్పకుండా విని తీరాలమ్మా. నీ కోసం వచ్చిన ఈ దుర్గమ్మ సందేశం, దుర్గమ్మ నీతో స్వయంగా మాట్లాడడానికి వచ్చానని అర్థం చేసుకో. నేను విజయవాడలో కూర్చొని నీ ప్రతి ఒక్క మాటను వింటూ ఉన్నాను. నేను నీ హృదయంలోనే ఉన్నాను. నీ ప్రతి శ్వాసలో, నీ ప్రతి ఆలోచనలో, నీ ప్రతి కన్నీటి బొట్టులో కూడా నేను ఉన్నానమ్మా. చూడు బిడ్డా, నీ మనసులో ఉన్న ఆందోళన కూడా నాకు తెలుసు. నీ భయం నాకు కనిపిస్తుంది. అలాగే నీ బాధ నా గుండెని తాగుతూ ఉందమ్మా. ఎందుకంటే నేను నీకు దూరంగా ఉన్న దేవుణ్ణి కాదు, నేను నీలో నివసించే శక్తిని తల్లి. ఈరోజు ఈ క్షణం నేను నీతో నేరుగా మాట్లాడబోతున్నాను. ఇది కేవలం కథ అయితే కాదు తల్లి, ఇది నా వాకు, నా వాగ్దానం బిడ్డ, నా ఆశీర్వాదం. అర్థమవుతుందా? చూడు తల్లి, నువ్వు ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా గడిపావు, ఎన్ని రోజులు నీ కన్నీళ్లు దాచుకొని బ్రతికావు. దుర్గమ్మ, నేను ఎంత ప్రార్థించినా సరే ఎందుకు నా బాధ తీరడం లేదు అని ఈ దుర్గమ్మను అడుగుతూ ఉన్నావు. అవునా కాదా? నేను నీకు ఎంత భక్తి చేసినా సరే నా జీవితంలో ఎందుకు కష్టాలు తగ్గటం లేదు తల్లి అని బాధపడుతూ ఉన్నా కదా. చూడమ్మా, నేను నీకు రహస్యం చెప్తాను, శ్రద్ధగా విను. నీకు కష్టాలు రావటం నా నిర్లక్ష్యం కాదు, అది నా పరీక్ష కూడా కాదు, అది నా శిక్ష కూడా కాదు. నీవు బలంగా మారటానికి, నీ లోపల దాగి ఉన్న దైవత్వాన్ని, ఆ దైవత్వాన్ని కనుక్కోవడానికి నేను నీకు ఇస్తున్న అవకాశం. బంగారాన్ని నిప్పులో వేస్తేనే కదా మెరుస్తుంది, వజ్రాన్ని చెక్కితేనే కదా మెరుగు పెడతారు. అలాగే నా ప్రియమైన భక్తుల్ని కష్టాల్లో పెట్టినప్పుడు మాత్రమే వాళ్ళు తన నిజమైన శక్తిని తెలుసుకుంటారు. అర్థమవుతుందా? నీ కష్టాలు నీకు శిక్ష కాదు, అవి నీకు శక్తి. నేను నీకు ఈరోజు 3 వాగ్దానాలు చేయబోతున్నాను. ఖచ్చితంగా ఈ జనవరిలో జరుగుతుంది. వీటిని నీ మనసులో భద్రంగా పెట్టుకో. మొదటి వాగ్దానం, చూడు తల్లి, నేను నిన్ను ఎప్పుడూ కూడా ఒంటరిగా వదిలిపెట్టను. నీకు ఎంత చీకట్లో ఉన్నట్లు అనిపించినా సరే నేను నీ పక్కనే ఉంటాను తల్లి. ఎప్పుడు కూడా నువ్వు చీకట్లో భయపడద్దు. ప్రతి క్షణం కూడా నేను నిన్ను వదిలిపెట్టను. ప్రతి క్షణం నీ వెంటే ఉంటాను. నీ కన్నీళ్లు లెక్కించేవాడిని నేనే తల్లి. నీ నొప్పి అనుభవించేవాడిని కూడా నేనే. నీవు ఒంటరివైతే కాదు, నేను నీడలా నీతోనే ఉన్నానమ్మా. ఇక రెండో వాగ్దానం, నీ భక్తి ఎప్పుడు కూడా వృధా కాదు తల్లి. నువ్వు నా పేరు ఒక్కసారి పిలిచినా అది నా చెవిలో పడుతుంది. నువ్వు నా కోసం ఒక పువ్వు పెట్టినా సరే నేను దాన్ని ఆనందంగా స్వీకరిస్తాను. నువ్వు నా కోసం ఒక కన్నీరు బొట్టు కార్చినా అది నా హృదయాన్ని కదిలిస్తుంది బిడ్డ. నీ ప్రతి ప్రార్థన నేను వింటున్నాను. నీ ప్రతి కోరిక నాకు తెలుసు. సరైన సమయంలో, సరైన రీతిలో నేను నీకు ప్రతిఫలాన్ని అందిస్తాను. ఇక మూడో వాగ్దానం, తల్లి, నీ కష్టాలకు అంతం ఉంది. ఇది శాశ్వతమైతే కాదు. నీ రాత్రి ఎంత పొడవుగా ఉన్నా ఉదయం అనే తప్పగా వస్తుంది కదా.
నీ శీతాకాలం ఎంత కఠినంగా ఉన్నా వసంత ఋతువు తప్పక నేను చేరుతుంది. చూడు బిడ్డా, నన్ను నమ్ము. నీకు మంచి రోజులు దగ్గరగా ఉన్నాయి. నీ విజయం కూడా సమీపంలోనే ఉంది తల్లి. నీ ఆనందం నీకు దక్కబోతుందమ్మా. నేను నీకు జీవిత రహస్యాలు చెప్తున్నాను. వీటిని గమనించు. జీవితంలో 2 రకాల కష్టాలుంటాయి. 1 మనం మార్చగలిగేవి. 2 మనం మార్చలేనివి. మార్చగలిగే వాటిని మార్చడానికి ప్రయత్నం చేయాలమ్మా. మార్చలేని వాటిని స్వీకరించాల్సి ఉంటుంది. ఈ విభేదం తెలుసుకోవడమే జ్ఞానం. విశ్వాసం నీ ప్రార్థనలకు సమాధానం చెప్తుందమ్మా. నీ ప్రార్థనలకు సమాధానం ఎప్పుడు నువ్వు అడిగిన విధంగా రాదు. కొన్నిసార్లు నువ్వు కోరిన దానికంటే మంచిదొస్తుంది. మరికొన్నిసార్లు ఆలస్యంగా రావచ్చు, కానీ ఎప్పుడూ సరైన సమయంలోనే ఆ సమాధానం నేను చేరుతుంది. నా సమయం పరిపూర్ణం, నా ప్రణాళిక పరిపూర్ణం. బిడ్డా, నువ్వు ఎన్ని కష్టాల్లో ఉన్నా, నువ్వు నాకు భక్తి చేస్తున్నా అది నాకు తప్పక గుర్తుంటుంది. నువ్వు నా కోసం కాచిన ప్రతి కన్నీరు నా హృదయాన్ని సైతం తాగుతుంది. చూడు తల్లి, కర్మ నీ పరిస్థితులు నిన్ను నిర్ణయించవు బిడ్డా. నీ స్పందన నిన్ను నిర్ణయిస్తుంది. గుర్తుపెట్టుకోమ్మా. కష్ట సమయంలో నువ్వు ఎలా ప్రవర్తిస్తావో అదే నీ నిజమైన స్వభావాన్ని తెలుపుతుంది. అర్థమైందా? భయంతో కాదు, ధైర్యంతో స్పందించు. కోపంతో కాదు, ప్రేమతో స్పందించు. నిరాశతో కాదు తల్లి, నమ్మకంతో స్పందించు. దృష్టిని మరియు నీ జీవితాన్ని అన్నీ తప్పకుండా మారుస్తాయి. నీ కృతజ్ఞత నీకు లేనిది చూసి బాధపడకు. నీకు ఉన్నదానికి కృతజ్ఞత చెప్పాల్సి ఉంటుంది. ప్రతిరోజు నువ్వు నీ మనసుకి ఈ విషయం చెప్పుకోవాల్సి ఉంటుంది. నా జీవితంలో ఇన్ని మంచి విషయాలు ఉన్నాయని కృతజ్ఞత చెప్పాల్సి ఉంటుంది. చూడు తల్లి, ఈ ఆలోచన నీ దృష్టిని మార్చి నీ జీవితాన్ని మారుస్తుంది. నీ భక్తి నన్ను కదిలించింది బిడ్డ. నీ విశ్వాసం నన్ను ప్రభావితం చేసింది. నీ నమ్మకం నా హృదయాన్ని తాకింది తల్లి. కాబట్టి ఈరోజు నేను నీకు ఈ ఆశీర్వాదం ప్రసాదిస్తూ ఉన్నాను. నా ఆశీర్వాదం నీకు ఎప్పుడూ ఉంటుంది. నీకు నేను ఇచ్చే మొదటి ఆశీర్వాదం ఏమిటంటే, నీ ఇంటిలో శాంతి ఉండాలని ఆశీర్వదిస్తున్నాను బిడ్డ. ఈ జనవరి నుంచి నీ ఇంట్లో సస్తంభానాలు ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నాను. నీ పిల్లలు ఆరోగ్యంగా ఆనందంగా ఎదగాలని నేను ప్రార్థిస్తున్నాను. ఇక రెండవ ఆశీర్వాదం ఏమిటో తెలుసా? నీ ఆరోగ్యం. నీ ఆరోగ్యం మెరుగుపడాలని, నీ శరీరం బలపడాలని ఆశీర్వదిస్తున్నాను. నీలో ఉన్న ప్రతి రోగం కూడా, ప్రతి బాధ కూడా నేను తొలగించేస్తాను బిడ్డ. చూడమ్మా, ఈ తల్లి అభయహస్తం నీ శత్రువులు నాశనం చేస్తుంది. మరియు 3వ ఆశీర్వాదం కూడా విను. నీ కోరికలను నెరవేరాలని, ఈ కళల సాకారం అవ్వాలని ఆశీర్వదిస్తూ ఉన్నాను. వాటికి అడ్డుపడే ప్రతి ఒక్కరిని నేను అడ్డు తొలగిస్తాను. నువ్వు కష్టపడి పనిచేస్తే నేను నీకు సత్ఫలితాన్ని ప్రసాదిస్తాను. నువ్వు నాపై నమ్మకం ఉంచితే నేను నీకు మార్గాన్ని చూపుతాను. ఈ తల్లి ఇచ్చే 4వ ఆశీర్వాదం ఏంటో తెలుసుకో బిడ్డా. నీ జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు నువ్వు వాటిని ఎదుర్కొనే శక్తి ఉండాలని ఆశీర్వదిస్తూ ఉన్నాను. నీ హృదయంలో ధైర్యము, నీ మనసులో స్పష్టత, నీ ఆత్మలో శాంతి ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు నేను వెళ్ళాలి, కానీ గుర్తుపెట్టుకో, నేను ఎప్పుడూ కూడా నీకు దూరంగా లేను తల్లి. నువ్వు నా పేరు పిలిచినప్పుడల్లా, దుర్గమ్మ అని నన్ను పలకరించినప్పుడల్లా నేను వస్తాను. నువ్వు నా నామస్మరణ చేసినప్పుడల్లా నేను వింటాను బిడ్డ. నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడల్లా నేను నిన్ను పరీక్షించుకుంటున్నాను, రక్షించుకుంటున్నాను. ఈరోజు నీకు చెప్పాల్సిన చివరి మాట ఒకటి ఉంది. శ్రద్ధగా విను. ప్రతిరోజు లేచినప్పుడు అద్దం ముందుకు వెళ్ళి నిన్ను నువ్వు చూసుకొని ఈ మాటలు చెప్పుకో. నేను దుర్గమ్మ బిడ్డని, నేను బలవంతురాల్ని, నేను బలవంతుణ్ణి, నేను నిర్భయుణ్ణి, నా లోపల దైవత్వం ఉంది, నేను ఏదైనా సాధించగలను. రాత్రి పడుకునే ముందు కూడా నీ గుండెపై చేయి పెట్టి ఈ మాటలు చెప్పుకో. దుర్గమ్మ, ఈరోజు నేను ఏదైనా తప్పులు చేస్తుంటే నన్ను క్షమించు. రేపు నన్ను మార్గదర్శకం చెయ్యి. నా జీవితంలో మీ చిత్తం జరుగుతుంది. దుర్గమ్మ అనేటువంటి నామస్మరణ 108 సార్లు చేయి తల్లి. అది నీకు శ్రీరామ రక్ష కాగలదు. చూడు తల్లి, నా అభయహస్తమే నీకు రక్షణ కాగలదు. నా చల్లని కంటి చూపే నీకు సంగీతం అవుతుంది. చూడమ్మా, నా బొట్టును నువ్వు నీటిని దుద్దుకో. నీకు అన్ని రకాల సర్వకాల సర్విష్టాలకు కూడా పరిష్కారం కాగలదు. నా దుర్గమ్మపై నమ్మకంతో ఉండు, భయపడవద్దు. ప్రయాణాన్ని కొనసాగించు. నీకంటకాల శుభమే జరుగుతుంది. ఈ జనవరిలో నీకంతా శుభం జరగాలని నేను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను అని దుర్గమ్మ ఈ విధంగా అంటూ ఉన్నారండి. మరి రేపు చక్కటి సందేశంతో మళ్ళీ కలుద్దాం. స్వస్తి.